హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది డిషి సెకండ్ బర్త్డే రోజు వ్లాగ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట. లీనా పాపకి అక్కడే, డిషికి కూడా అక్కడే అనమాట. సెకండ్ బర్త్డేస్ ఇద్దరు అక్కడే. అది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, వాడి ఫన్నీ మూమెంట్స్ అన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్నీ రికార్డ్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్డే డిషి నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే చెప్తుంటే అసలు రెస్పాండే అవ్వాల. ఎంతసేపు హ్యాపీ బర్త్డే డిషి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చక్కగా అక్క హ్యాపీ బర్త్డే చెప్తుంది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పు. వేరే విధంగా అనుకున్నాం, వేరేలాగా చేయాలని. నేను ఒక్కదాన్ని, వాళ్ళ డాడీ బయట ఉంటాడు కాబట్టి నాకు వచ్చినంతలో, నాకు నచ్చినంతలో చేశానమాట. పిల్లలు ఇద్దరు హ్యాపీ అయ్యి. లీనా పాప మార్నింగ్ లేచినప్పటి నుంచి హ్యాపీ బర్త్డే తమ్ముడు, హ్యాపీ బర్త్డే అబ్బాయి అని వదలలే. డిషికి వచ్చిన ఒకే ఒక పదం ఏంటి తెలుసా? అంతా అదొకటి చెప్తానే ఉన్నాడు. వాళ్ళిద్దరు అయితే బాగా ఎంజాయ్ చేశారు బర్త్డే అంతా. హాయ్ అండి అందరికి. ఈరోజు మా డిషి బాబు బర్త్డే కదా. చిన్న చిన్న వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటారు. ఇవన్నీ చాలా గుర్తుకుంటాయి. మా డిషి బాబు కన్నయ్య వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. వీళ్ళు మంచిగా ఆడినట్టే ఉంటారు, లాస్ట్కి బాగా దెబ్బలు ఆడుకుంటారు. డిషి నాన్న హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బంగారు కొండ. సో ఈరోజు మా డిషి సెకండ్ బర్త్డే అనమాట. ఈరోజు చేసేటవన్నీ నేను షేర్ చేసుకున్నాను. ఇది మార్నింగే తీసుకున్నా ఈ క్లిప్. మిగతా నేను ఏం చేశానంటే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అయిపోయావు వద్దంటే అయిపోయావు. ఎందుకు పూసుకున్నావు చెప్పు? ఎందుకు పూసుకున్నావు? నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను పట్టేసుకుంటా. ఎందుకు పూసుకున్నావు చెప్పు? నువ్వు పరిగెత్తుతున్నా నేను నిన్ను వదలను. నువ్వు ఎక్కడ ఎందుకు పూసుకున్నావు? దొంగ దొరికాడు. లిప్ బామ్ పూసేసుకొని ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి దొంగ. ఎందుకు పూసుకున్నావు? ఎలా ఎట్ట పూసుకున్నావా? నువ్వు డ్రెస్సింగ్ టేబుల్ పైకి ఎక్కి ర్యాక్స్లో ఉన్నట్టువి నువ్వు అందేలాగా పూసుకున్నావు. చిన్నగా ఇది భలే ఉందా? ఎక్కడిది? ఎవరు తెచ్చారు? సాయి మామ కాదు, అమ్మమ్మ.
కాదురా, ఏ నిజం చెప్పు. మనం చెప్పబల్లే ఫోజులు ఆయనే ఇస్తున్నాడు ఫొటోస్కి. చూడండి, జోబిలో చేతులు పెట్టుకొని ఎంత ముద్దుగా. డిషిని బెదిరిస్తున్నాను అనుకుంటున్నారా? నాకు నవ్వు వస్తుంది. గట్టిగా అడిగినా కూడా కామ్ ఉంటాడంటే ఇంకా నవ్వుతున్నాడు అనమాట. బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకన్నా పక్కన వచ్చి బెలూన్స్ అవి కడతా వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు బర్త్డే అనేటివి. అంతే కదా. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మా డిషి బాబుకి అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్